కొన్ని బ్రాండ్స్లో నెంబర్స్ చెప్తాను, అవి యూజ్ చేసుకోవచ్చు. అంటే న్యాచురల్గా ఉంటాయి, ఎక్కువ పెట్టినట్టు. ఇప్పుడు ఎవరైనా కూడా పెట్టినట్టు తెలియద్దు అంటారు మన వాళ్ళు, అట్లా తెలియకుండా ఉండాలంటే కొన్ని నెంబర్స్ ఉంటాయి, అవి చెప్తాను, అవి న్యాచురల్గా ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు. లెంత్ ఎక్కువగా ఉంటే కట్ చేసుకుంటాం. ఫస్ట్ సైజ్ చూసుకుంటాం, పెట్టేటప్పుడు చూపిస్తాను అవన్నీ. సైజ్ చెక్ చేసుకొని లెంత్ ఎక్కువగా ఉంటే, ఎప్పుడైనా కూడా ల్యాష్ లెంత్ ఎక్కువగా ఉంటే ఎక్కడి నుంచి ఎండింగ్ నుంచి కట్ చేసుకుంటాం. ఎక్కువగా ఎండింగ్ నుంచి కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఆల్రెడీ ల్యాషెస్ చిన్నగా ఉన్నాయి, వాళ్ళ కళ్ళు పెద్దగా ఉందంటే ఇక్కడి నుంచి ఇన్నర్ నుంచి కట్ చేసుకోండి, అప్పుడు ల్యాష్ పెద్దగా కనిపిస్తాం. మీ రిక్వైర్మెంట్ని బట్టి మోస్ట్లీ మనము ఈ అవుట్వర్డే కట్ చేస్తాం, ఇది మాత్రమే కట్ చేస్తాము. ఇది యాస్టిక్గా పెట్టేస్తాం. ఎంత కట్ చేస్తాం? 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్స్ ఎన్నో చూసి కట్ చేసుకుంటాం. అంటే ల్యాష్ గ్లూ కూడా దొరుకుతుంది మనకి. ఇలా డిఫరెంట్ గ్లూస్ అనేవి దొరుకుతాయి. ఏదైనా కూడా గ్లూ అప్లై చేసి పెట్టచ్చు. ఏ బ్రాండ్ ల్యాష్ తీసుకుంటే ఆ బ్రాండ్ గ్లూ కూడా దొరుకుతుంది. గ్లూలో ప్యారిస్, పిఎస్సి, మిస్ ఏదైనా దొరుకుతుంది, అది పెట్టేసుకోవచ్చు. బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది. బ్లాక్ వచ్చేసి మనకి లైనర్ లాగా అపియరెన్స్ వస్తుంది. బ్లాక్ తీసుకోవద్దు ఎప్పుడు కూడా, బై మిస్టేక్ మీకు అది కింద అంటినా అటు కూడా మొత్తం ఐ మేకప్ అంతా స్పాయిల్ అవుతుంది, కాజల్ అవన్నీ పోతాయి. ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్, ఇలా వైట్ ఉంటే తీసుకోండి, ట్రాన్స్పరెంట్గా తీసుకోవాలి. ఇది లాష్ హోల్డ్ పట్టుకోవడం ఈజీ. ఇది లాష్ కర్ల్ చేసుకొని మస్కారా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాక మస్కారా డ్రై అయ్యాక పెట్టాలంటే డ్రై అయ్యాక పెట్టాలి మస్కారా పెట్టాలి. నెక్స్ట్ లెన్స్